మైసూరారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ కూడా అంటే అగ్నికి గాలి తోడైనట్లుగా వామపక్షాల మద్దతు ఉపసంహరణ తర్వాత సాక్షాత్తు మీ అధినేతే దేశ రాజధానిలో మకాం వేసి అనేక పార్టీల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మీరు ఈ యొక్క ఈ సమాలోచనలు సంప్రదింపుల ఈ నేపథ్యంలో మీకు లభించినటువంటి సహకారం ఎలాంటిది? దీనివల్ల మీరు సాధించబోయే ఫలితం ఏంటి? ఇప్పుడు ముందుటి నుంచి కూడా ఏవైతే ఉన్నాయో సమస్యలు, రైతు సమస్యలు అయితేనేమి, ధరలు అయితేనేమి, ద్రవ్యోల్బణం గురించి అయితేనేమి, ఈ సమస్యల మీద యూఎన్పిఏ పోరాటం సాగిస్తూ వచ్చింది. యూఎన్పిఏ ముఖ్యంగా ఏర్పాటు చేసింది నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ఇజంకు వ్యతిరేకంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో యూఎన్పిఏ నుంచి సమాజ్వాదీ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత ఆ యూఎన్పిఏని కంటిన్యూ చేయాలనేది ఇదేమి ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఢిల్లీకి మా నాయకుడు చాలా కాలంగా వస్తున్నారు. నేషనల్ పాలిటిక్స్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఆ నేషనల్ దేశ రాజకీయాల్లో ఎప్పుడు కూడా పాత్ర వహిస్తూనే వస్తుంది. అందులో భాగంగానే ఈ దినం కూడా మా నాయకుడు ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ధరలు, తర్వాత ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా అయితేనేమి, తర్వాత అణు ఒప్పందానికి అయితే వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, రాజకీయ పార్టీలు అయితేనేమి, అలాంటి వ్యక్తులతో అయితేనేమి చర్చలు సాగించారు. ఈ చర్చలు దాదాపు ఫలప్రదమైన మా తెలుగుదేశం పార్టీ దృష్ట్యా ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క యాత్ర సఫలీకృతమైంది. మాకు మేలు కూడా జరిగింది. ఎందుకంటే గతంలో కంటే కూడా మా పక్కనున్న లెఫ్ట్ మిత్రులు అయితేనేమి, బీఎస్పీ అయితేనేమి ఒక కూటమిగా ఏర్పడి పార్లమెంట్లో ఈ కాన్ఫిడెన్స్ మోషన్ ఒక అణు ఒప్పందం మీదనే జరగడం లేదు, కేబినెట్ మీద విశ్వాసం ప్రకటించమని ప్రవేశపెడుతున్నారు. కేబినెట్ మీద విశ్వాసం ప్రకటించమంటే ధరలు వస్తాయి, అందులో ద్రవ్యోల్బణం కూడా వస్తాయి, ఇతర రైతు సమస్యలు వస్తాయి, దాంతోపాటు అణు ఒప్పందం కూడా వస్తుంది. ఇవన్నీ ఇప్పుడు అణు ఒప్పందం ఎందుకు సంతరించుకున్నదంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయం ప్రకారం ఈ ప్రభుత్వం సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు కంటిన్యూ అవుతే కనుక మరి ఈ ఒప్పందానికి అనుకూలంగా పోతుంది కాబట్టి ఎక్కువ ప్రాముఖ్యతను వచ్చినాయి. కానీ ఈ సమస్యలన్నింటినీ కూడా మేము టేకప్ చేయటమే కాకుండా రాజకీయ పరంగా కూడా మాకు మంచి సదవకాశం వచ్చింది. మేమేమి ఇది కొత్తగా రావడం లేదు, గతంలో కూడా ఎప్పుడు వస్తున్నాం, దేశ రాజకీయాల్లో ఎప్పుడు పాత్ర వహిస్తూనే ఉన్నాం. ఆ పాత్రకు అనుగుణంగానే ఇప్పుడు ఇక్కడ వచ్చారు. రెడ్డి గారు, ఇప్పుడు చూసుకుంటే పార్లమెంటులో అంకెలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయి? చాలా బ్రీఫ్ గా చెప్పండి. మీకున్న అభిప్రాయం ప్రకారం ఎలా ఉంది? నేను పోను కానీ ఇప్పుడు కేశవరావు గారు అన్నారు ప్రజలను చూసుకోవాలా కానీ ప్రజల మనోభావాలను చూసుకోవాలన్నారు. ప్రజల మనోభావాలు చూసుకున్నప్పుడు ఈ దినం వారికి పూర్తి సంఖ్యాబలం ఉందా? సంఖ్యాబలం లేనప్పుడు కాన్ఫిడెన్స్ మోషన్ ఎట్లా నెగ్గుతారు? అది జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ యూపీఏ పార్ట్నర్స్ చెప్పాలా? నిజంగానే మరి ఇప్పుడు మీరు ఏ అపవాదం అయితే చెప్పారో వారి మీద, మేమంతా రాజకీయంగా మాట్లాడుతుంటే ధరలు, మిగతా సమస్యల గురించి, ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి మరి అధికార ప్రతినిధిగా చర్చను మాత్రం అణు ఒప్పందం వైపే మళ్లించినారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నాను సూటిగా, మరి 123 అగ్రిమెంట్ కానీ ఇంకొక అగ్రిమెంట్ కానీ ఉన్నప్పుడు హైడాక్ట్ను ఓవర్ రైడ్ చేస్తుంది 123 అగ్రిమెంటు, మనకు నష్టం లేదు అని వాదన చేస్తున్నారు. మరి ఆ 123 అగ్రిమెంటు శాంక్టిటీ ఉన్నప్పుడు, అన్ని హక్కులు ఉన్నప్పుడు, అంగులు ఉన్నప్పుడు 123 అగ్రిమెంట్లోకి వెళ్ళడం లేదు. మరి హైడాక్ట్ ఎందుకు అవసరం వచ్చింది? హైడాక్ట్ను 123 అగ్రిమెంట్ ఓవర్ రైడ్ చేసేటప్పుడు హైడాక్ట్ అవసరం ఏమిటి? హైడాక్ట్లో ఉన్న క్లాజెస్ని బట్టి చూస్తే మన విదేశాంగ విధానం కానీ, తర్వాత మన సావరిటీ ఆఫ్ ది కంట్రీ కానీ రెండుకు దెబ్బతలుతున్నాయి. 14(5) క్లాజ్ ప్రకారము ఏదైనా వారికి ఇష్టం లేనప్పుడు పరికరాలను కానీ అణు ఇంధనాన్ని కానీ ఏదైనా తరలించేదానికి వారికి సరహక్కులు ఉన్నాయంటే ఆ పదాల అర్థాలు చూస్తే వాళ్ళు బై యూజింగ్ ఫోర్స్ మన కంట్రీలో ఉండేది తరలించకపోవడం అంటే మన కంట్రీ యొక్క సావరిటీకి దెబ్బతిన్నట్టే కదా. మరి విదేశాంగ విధానంలో కూడా అనుకూలంగా ఉండాలని చెప్పి హైడాక్ట్ చెప్తున్నప్పుడు అమెరికా విదేశాంగ విధానానికి అనుకూలంగా ఉండాలని క్లాజ్ ఉన్నాయి. ఇవన్నీ హైడాక్ట్లో ఉన్నప్పుడు 123 అగ్రిమెంట్ ఎట్ వస్తుంది? 123 అగ్రిమెంట్లో కూడా వారు చెప్పిన ప్రకారమే ఫ్యూయల్ దాని గురించి ఉండే క్లాజ్ ప్రకారం ప్రియాంబుల్లోనే ఉంది, కానీ రీకరెక్షన్ మెజర్స్ ప్రియాంబుల్లోనే ఉంది, కానీ టెక్స్టులో లేదు కదా. ఇవన్నీ బట్టి చూస్తే అణు ఒప్పందం
మనకు అంత అనుకూలంగా లేదనేది అర్థమవుతుంది. అనుభవం కాకుండా ఇతర సమస్యలు ఉన్నప్పుడు ఎనర్జీ గురించి వారు చెప్పారు. 3% వస్తుంది ఎనర్జీ. దానివల్ల ఉపయోగం ఏమిటి? వాళ్ళు చేయాల్సిన పని వల్ల ప్రభుత్వం చేయాల్సిన పని ఎవరైనా రాని, రేపు వీరు పడిపోతారో ఉంటారో వేరే సమస్య వచ్చినప్పుడు ఇతర ఎనర్జీ రిసోర్సెస్ను లెఫ్ట్ సోదరు ఏ విధంగా చెప్తున్నారు, ఆ రిసోర్సెస్ వైపు వాళ్ళ రీసెర్చ్ ఉండాలి. కానీ అటు లేకుండా కేవలం అణు ఒప్పందమే ఈ దేశానికి శ్రీరామ రచ్చ అన్నట్టు చెప్పడం మాత్రం భావ్యంగా లేదు.